నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశాడో లేదో ఈలోపే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి కానీ, అక్కడి మాజీ విదేశాంగ శాఖ మంత్రి కానీ విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళు యుద్ధం చేద్దామని డిసైడ్ అయిపోయారు భారత్ తోటి. సో ఆ రకంగా అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనే విషయం మర్చిపోయారు. పూర్తిగా మర్చిపోయి ఈ సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని అంటే దాన్ని ఆపేసింది, ఫ్రీజ్ చేసింది భారత్ అని చెప్పి, సో ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వస్తుంది మేము అని మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా అటు ఆసిమ్ మునీర్ కావచ్చు, నిన్నటికి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, మెర్సిడెస్ బెంజ్ లాంటి భారత్ మీదకి మేము డొక్కు ట్రక్కుతోటి వచ్చి గుద్దితే మొత్తం ఎకానమీ అంతా పడిపోతుందని, మేము న్యూక్లియర్ దేశమని, 10 మిజైళ్లు డ్యాముల మీద వేస్తామని ఇవన్నీ మాట్లాడాడు. అదైపోయిన వెంటనే షాబాజ్ షరీఫ్ మాట్లాడారు. అదైపోయిన వెంటనే మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆయన కూడా పాకిస్తాన్ శాంతి కోరుకుంటుంటే భారత్ మాత్రం యుద్ధం కోరుకుంటుంది, మేము యుద్ధం చేస్తాం, మా ప్రజలందరూ ఏకమవుతారు, యుద్ధం చేస్తాం, మేము ఉన్న 6 నదుల్ని మేము లాగేసుకుంటాము, అయితేనా ఈ నదుల్లో పాకిస్తాన్కి నీరు బారుతుంది లేదా భారతీయుల రక్తం బారుతుంది అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. దానికి మళ్ళీ అక్కడ చప్పట్లు కూడా వినబడ్డాయి. సో ఇది పరిస్థితి. మరి నిజంగా వీళ్ళు చేసిన తప్పును, నిజానికి ఇండస్ వాటర్ ట్రీటీ ఎందుకు భారత్ రద్దు చేసిందనే మాట కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు చేయాల్సి వచ్చిందనేది, ఎందుకు అక్కడ కట్టడి చేయాల్సి వచ్చిందనేది, ఆ తర్వాత పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోకుండా యుద్ధానికి ఎందుకు ఎగబడుతోంది, ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారు, అసలు పాకిస్తాన్ యుద్ధం చేసే సత్తా అసలు పాకిస్తాన్కు ఉందా, అండ్ భారత్ ఎట్లా రిటాలియేట్ చేస్తోంది కామెంట్స్ అన్నింటినీ, సీరియస్గా తీసుకుంటోందా, తన పని తాను చేసుకుంటోందా, ఎట్లా తీసుకుంటోంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు మాజీ సైనిక అధికారి కల్నల్ పరం గారు ఉన్నారు. పరం గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో పరం గారు, అంటే ఈ సిరీస్ ఆఫ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళవి పూర్తిగా భారత్తో యుద్ధం చేసేద్దామని డిసైడ్ అయినట్టుగానే ఉంది వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే. అంటే యుద్ధం చేసేద్దాం, మనం గెలిచేద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం, భారత్ని చేద్దాం అనే పద్ధతి. సో ఏమిటి వీళ్ళ ఆలోచన, ఏమిటి అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా? ఇదే ఆలోచన ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళ కామెంట్స్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికి, వ్యూవర్స్ అందరికి. అయితే తప్పెక్కడ జరిగిందనే విషయం వాళ్ళు ముందరే తెలుసుకునుంటే ఇక్కడి దాకా వచ్చేవి కాదు భారత్ పాక్ సంబంధాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆయన యూఎస్ఏకి వెళ్ళి యూఎస్ఏలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడము, దాని స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? దేనివల్ల చేశాడు? దాని ఇంప్లికేషన్స్ ఏంటి అని కూడా ఆలోచించామంటే మనము ముఖ్యంగా 3, 4 కారణాలు బయటపడతాయండి. ఫస్ట్‌ది అంటే ఆహ్, ఎందుకు చేశాడన్న విషయం పక్కన పెడితే, ఆహ్, యాహ్, అక్కడికెళ్ళి ఎందుకు చేశాడన్న విషయం పక్కన పెడితే, ఎందుకు చేశాడన్నది మనం అర్థం చేసుకున్నామంటే మిగతా ఇష్యూస్ అన్నిట్లికి ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది మనకి. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ టైమ్ నుంచి సర్వైవ్ అయింది యాంటీ ఇండియా రిటారిక్ మీద సర్వైవ్ అయిందండి. యాంటీ ఇండియా ఇండియాని దూషించి మాట్లాడడం వల్లనే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. దానివల్లే వాళ్ళ పబ్లిక్ యునైట్ అయింది. వాళ్ళు ఇష్యూస్ ఉన్నవి మర్చిపోయి ఇండియా ముర్దాబాద్, ఇండియా ముర్దాబాద్ అనే చాంట్ మీద వాళ్ళు సర్వైవ్ అయ్యారు. దాంతోనే వచ్చారు. సో ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. దేనికయ్యాడో ఆయనకే తెలీదు. ఆయన దేశానికి కూడా తెలీదు దేనికి ఫీల్డ్ మార్షల్ చేశారు. ఓడిపోయిన యుద్ధం 4 రోజులు యుద్ధం ఓడిపోయిన దానికోసం ఆయన్ని ఫీల్డ్ మార్షల్ ఆయనే ప్రమోట్ చేసుకున్నాడు. అది జస్టిఫై చేయాలి కదా! అది జస్టిఫై చేయాలంటే ఏంటి? ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాని దూషించడం. ఇండియా తప్పు చేసింది. మన శక్తిని తెలుసుకోలేదు. నేను ఫీల్డ్ మార్షల్ అయ్యాను చూడండి. అంటే మనమే యుద్ధం గెలిచాము. మనం యుద్ధం గెలవకపోతే నన్నెందుకు ఫీల్డ్ మార్షల్ చేస్తారని రీఇటరేట్ చేయడానికి ఇండియాని దూషించడం. గోయింగ్ అహెడ్ విత్ ద సేమ్ పాలిసీ. చేంజ్ ఏం లేదు పాలిసీలో. ఇండియాని దూషించి ఫండ్స్ ఇన్వైట్ చేయడము. అండ్ పాకిస్తాన్‌ని స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఇన్ ద రీజియన్‌గా చూస్తారు కాబట్టి మాకు ఫండ్స్ మేము ఇండియాని దూషించినంత కాలము చైనా వైపు నుంచి కూడా, యూఎస్ఏ వైపు నుంచి కూడా మాకు ఫండ్స్ వస్తాయని వాళ్ళకి ఒక ధీమా ఉంది. ఒక విధంగా అది కరెక్ట్ కూడా. సో, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక భయం. సింధూర్‌లో మనం కొంచెం, కొంచెం కాదు చాలా వరకు ఇండియా ఏం చేయగలుగుతుంది? వాళ్ళకి నష్టం లేకుండా ఏం చేయగలుగుతుందనేది వాళ్ళకి నిజాలు కనిపించాయి. అది వాళ్ళ కామన్ పాపులేషన్‌కి తెలియకపోయినా కూడా ఇండియా కేపబిలిటీ ఏంటి? ఇండియా ఏం చేయగలుగుతుంది? ఆ కేపబిలిటీ కనిపించేసరికి ఏమైందంటే, ఒక మ్యూచువల్ వల్నరబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే 2 న్యూక్లియర్ కేపబుల్ దేశాలున్నాయి ఇప్పుడు. ఇండియా న్యూక్లియర్ కేపబుల్, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ కేపబుల్ అని క్లెయిమ్ చేసుకుంటోంది. సో, 2 న్యూక్లియర్ కేపబుల్ దేశాలు యుద్ధం చేశాయంటే మ్యూచువల్ వల్నరబిలిటీ. మీరు మమ్మల్ని కొడితే మేము కూడా మిమ్మల్ని కొడతాం. సో, మీకు కూడా అంతే రిస్క్ ఉందని ఒకటి గుర్తు చేసి ఇండియాని డిస్కరేజ్ చేయడం. అదొక పర్పస్ ఆయనది. మ్యూచువల్ వల్నరబిలిటీ ఉంది. మేము ఒక్కళ్ళమే కాదు రిస్క్‌లో ఉన్నది. మీరు కూడా రిస్క్‌లో ఉన్నారు.
అందుకే ఆయన అన్నాడు, మీరు వింటే ఆయన స్టేట్మెంట్‌లో వింటే, మేము ఒకవేళ కిందకి పోతుంటే మేము మునుగుతుంటే సగం హాఫ్ సగం ఆఫ్ ది ప్రపంచాన్ని తీసుకొని అవును. వరల్డ్ ప్రపంచ సగం ప్రపంచాన్ని తీసుకొని మునుగుతాం అన్నాడాయన. అంటే హ్మ్. ఏంటి? మీతో యుద్ధం ఓడిపోయే తరుణం వచ్చిందంటే, మేము న్యూక్లియర్ ఆర్సెనల్ వాడతాము. ఎవడి హ్మ్. మీద పడితే వాడి మీద కొడతామని వాళ్ళు అంతే. అనడం. దాంతో ఏంటంటే, విని భయపడతారు. సరే యుద్ధం చెయ్యరు అని. దట్ ఈస్ ద హ్మ్. సెకండ్ రీజన్. హ్మ్. మూడో రీజన్ ఏంటంటే 1998 88 నుంచి 87 నుంచి జనరల్ జియావుల్ హక్ ఎప్పుడైతే డిక్టేటర్ అయ్యాడో, అప్పటి హ్మ్. నుంచి కూడా వాళ్ళు ఒకటే పాలిసీ, బ్లీడ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని. అంటే కన్వెన్షనల్ యుద్ధంలో మనం భారత్‌ని ఓడించడం కొంచెం కష్టం కాబట్టి మనం ఏం చేద్దామంటే, వచ్చిన ఫండ్స్‌ని డైవర్ట్ చేసి ఇండియా మీద టెర్రరిజం, సెసెషనిజం చేసామంటే ఇండియా విల్ బి ఆక్యుపైడ్ విత్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్. హ్మ్. దాంతోటి మన మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉండదు. సో, ఆ పాలిసీ తోటి వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళేం చేశారంటే నాన్ కన్వెన్షనల్ యుద్ధం ఒకటి, ఆహ్, నాన్ కన్వెన్షనల్ ప్రాసెస్‌ని హ్మ్. ఉపయోగించారు. సో, ఓకే. అప్పటినుంచి 88, 89 నుంచి ఇండియా ఏం చేస్తూ వచ్చింది 2015 వరకు, మన 14, 15 వరకు మనం ఏం చేసామంటే ఇంటర్నేషనల్ మనం ప్రూఫ్ షేర్ చేయడము, పాకిస్తాన్ టెర్రరిస్ట్‌ని ఎంకరేజ్ చేస్తామని యూఎన్‌కి తీసుకెళ్ళడం, అందరికి తీసుకెళ్ళడము. హ్మ్. అలా గోల చేయడం. డిప్లొమాటిక్ సర్కిల్స్‌లో గోల చేయడం తప్ప కైనెటిక్ ఆప్షన్స్ ఏమి తీసుకోలేదు. కైనెటిక్ ఆప్షన్స్ అంటే హ్మ్. పాజిటివ్ మిలిటరీ యాక్షన్స్ లాంటివేమి తీసుకోలేదు. కానీ ఓకే. 2015 నుంచి ఏం చేసాము, నెరేటివ్ చేంజ్ చేసేసాం మనం. అవును. ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ చేసాం. దాని తర్వాత ఇంకా పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌లో మొత్తం పాకిస్తాన్ ఎక్కడ పడితే అక్కడ కొడతాం. మేము ఏమైనా చేస్తాం. మీ అవును. దగ్గర నుంచి టెర్రరిస్ట్ అటాక్ వచ్చిందంటే మొత్తం ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ భారత్ బేసెస్‌ని పరిధిలో ఉంది అనేది అర్థమవుతోంది. ఆ! ఓనే అది అంటే మనం లెవెల్ ఆఫ్ కైనెటిక్ ఎంగేజ్‌మెంట్ కూడా పెంచుకుంటూ పోయాం. అంటే హ్మ్. వాళ్ళు రిస్క్ ఫ్రీ అప్రోచ్ తీసుకుంటున్నారు. అంటే డినయబిలిటీ ఉంది వాళ్ళకి. చేస్తున్నది వాళ్ళే అని అందరికీ తెలిసినా కూడా హ్మ్. కాంక్రీట్‌గా ప్రూఫ్ అంటే మేము చేయట్లేదు, ఎవరో రోగ్ ఎలిమెంట్స్ ఉన్నారు పాకిస్తాన్‌లో, వాళ్ళు చేస్తున్నారు అన్నారు గానీ, మేము మా నేషనల్ పాలిసీ కాదని డినై చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అది రిస్క్ ఫ్రీ అప్రోచ్ కంపేర్ చేస్తే. ఇండియాదేంటి రిస్క్ అప్రోచ్. అంటే హ్మ్. ఏంటి, మీరు చేశారంటే మేము ఓపెన్‌గా చేస్తాం. మేమేం దాక్కోము. మేమేం అబద్ధాలు చెప్పము. చెప్పి చేస్తాం. మీ ఇంట్లోకొచ్చి అవును. మిమ్మల్ని కొడతాం అన్నాడు మా ప్రైమ్ మినిస్టర్. మేమొచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో కొడతాం. సో, హ్మ్. ఆ అప్రోచ్ తీసుకున్నాం. దాన్ని డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక భయం పట్టుకుంది ఇప్పుడు పాకిస్తాన్‌కి. నెక్స్ట్ ఇలాంటి యాక్షన్ ఏమైనా అయిందంటే ఇప్పుడు హాఫీజ్ సయీద్ గాని, మసూద్ అజర్ గాని మిగతా వాళ్ళని ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. హ్మ్. వాడు ఇంకో యాక్షన్ ప్లాన్ చేసి ఇంకో టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేశారు ఇండియాలో అంటే, హ్మ్. వీళ్ళు మళ్ళీ ఇండియా ఏం యాక్షన్ తీసుకుంటుందో అని ఒక భయం. ఆ! భయంతోటేంటంటే మీరు అది డిసైడ్ చేయడానికనమాట. ఇండియాని డిస్కరేజ్ చేయడం కోసమని ఈ రిటారిక్, వార్ బట్ రిటారిక్ అనేది ఇప్పుడు పరమ్ తీసుకురావడము. గారు మీరన్న ప్రకారం ఇండియాని డిస్కరేజ్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సరే మనం అన్నట్టు ఘర్ మే ఘుస్ కే మారెంగే అనేది చూపెట్టాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు గూడా అసలు అవసరం లేకున్నా గూడా యుద్ధం గురించి మాట్లాడడం అనేది మరి అక్కడి వాళ్ళను ప్రేరేపించడమా? లేకపోతే ఇంటర్నేషనల్ కన్సర్న్ తీసుకునే ప్రయత్నమా? ఎట్లా మరి ఇది మూర్ఖత్వమేగా? అదే మూర్ఖత్వం అండి. ఎటొచ్చి ఏంటంటే వన్ మోర్ రీజన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ విచ్ ఐ వాస్ ఆల్సో ట్రైయింగ్ టు కవర్ ఇస్ హ్మ్. ఆయన ఇండికేటర్ ఏంటంటే ఆసిమ్ మునీర్ యాస్ ఎ మిలిటరీ జనరల్ పాకిస్తాన్‌ని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హ్మ్. పాకిస్తాన్ ఒకవేళ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశాడంటే బిలావల్ భుట్టో లాంటి పపెట్ ప్రైమ్ మినిస్టర్ కావాలి ఆయనకి. హ్మ్. సో, అందుకని బిలావల్ భుట్టోని మాట్లాడటము, బిలావల్ భుట్టో ఆర్మీ ఫేవర్‌గా మాట్లాడుతుంటే నేచురల్లీ ఏంటి, అసమ్ మునీర్ ఒకవేళ డిక్టేటర్ అయ్యాడంటే అతనికి ఫేవర్‌గా మాట్లాడే పొలిటీషియన్‌నే పెడతాడు పొలిటికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో. హ్మ్. హ్మ్. అలాంటి దాని కోసమని బిలావల్ భుట్టో అతని ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం మాట్లాడుతున్నాడు. అండ్ వీళ్ళందరిని యునైట్ చేసేదేంటి? యాంటీ ఇండియా సెంటిమెంట్ మాత్రమే. హ్మ్. సడెన్‌గా వాళ్ళు శాంతి మేము మాట్లాడతాము, మేము చేస్తాము అంటే ఆహ్, ఈ ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఒప్పుకోరు కదా! రాడికల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్మ్. ఒప్పుకోరు కదా! అరే! ఇదేంటి ఇండియాకి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు మీరంటారు. సో, ఏంటంటే దేని గురించి మాట్లాడొచ్చు? ఇండియాతో యుద్ధం గురించి మాట్లాడొచ్చు, యాంటీ ఇండియా సెంటిమెంట్ గురించి మాట్లాడొచ్చు, లేకపోతే ఇండియా రద్దు చేసిన సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడొచ్చు. సో, అందుకే మీరు సింధు జలాలు తీసుకొని పోతే వాళ్ళకి భయం ఎక్కడ పట్టుకుందంటే ఇప్పుడు వాడు న్యూక్లియర్ థ్రెట్ ఎందుకిచ్చాడు? 10 మిసైల్‌లు కొడతాం మీ డ్యామ్ మీద అని, మీ డ్యామ్స్ హ్మ్. మీద అని. అంటే డ్యామ్ కడుతుందన్న భయం. సో, దానికి కూడా డెటరెన్స్‌గా ఏంటంటే మీరు కట్టండి, మేము దాని కోసం వెయిట్ చేస్తాం. దాని మీద మిసైల్స్ వదులుతాం అని అంటున్నారు. హ్మ్. సో, హ్మ్. అది ఏంటి? మీరు ఒకవేళ అది మీరు చూసారంటే రష్యా యుక్రెయిన్‌లో ఒక డ్యామ్‌ని పడగొట్టినప్పుడు యూఎస్ఏ గోల గోల చేసింది. అవును. ఇది యుద్ధము, ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటించడము. ఎక్కడైనా కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారం, యూఎన్ కన్వెన్షన్ ప్రకారము హ్మ్. ఇంకో దేశంలోకి వెళ్లి వాళ్ళ డ్యామ్ మీద గనుక, వాళ్ళ జలాశయాల మీద కానీ మీరు అటాక్ చేశారంటే, అది ఆ దేశం మీద యుద్ధం ప్రకటించినట్టే మీరు. సో, హ్మ్. ఇప్పుడు పాకిస్తాన్ ఆ మాట అంటుంటే అది కూడా యూఎస్ఏ గడ్డ మీద. హ్మ్. యూఎస్ఏ ఎందుకు కామ్‌గా ఉంది?
అది ఓ సెపరేట్ క్వెషన్ మనం అడగాల్సింది. బట్ యూఎస్ఏ కామ్‌గా ఉన్నది వేరే విషయం. కానీ మేము కొడతాము, లేకపోతే పారితే సింధు జలాలు పారాలి, లేకపోతే భారతీయుల రక్తం పారాలని ఎందుకు అంటున్నాడు? సో దట్ ఆసిమ్ మునీర్‌కి దగ్గరవ్వడానికి అతను. ఆసిమ్ హ్మ్. మునీర్ రేపు పొద్దున్న ఆసిమ్ మునీర్ మిలిటరీ డిక్టేటర్ అయితే నన్నేదో ఒక పొజిషన్ ఆఫ్ పవర్‌లో కూర్చోబెడతాడు. నా పొజిషన్ నాకు సెక్యూర్ అవుతుందని ఒక బిలావల్ భుట్టోకి ఒక సెక్యూరిటీ అంతే. అంతకన్నా ఏం లేదు కానీ, బట్ హ్మ్. ఇన్ ఆల్ కండిషన్స్ అనిపిస్తుంది ఏంటంటే, మెల్లమెల్లగా ఆసిమ్ మునీర్ దేశాన్ని టేక్ ఓవర్ చేయడానికి ప్రిపేర్ ఓకే. అవుతున్నాడని నాకు అనిపిస్తుందండి. ఇక్కడ ఇంకా పరం గారు అంటే నిజంగానే భారత్ ఈ డ్యాములు కట్టే పరిస్థితి ఉందా? ఉంటే అట్లా డ్యామేజ్ చేసే సిచ్యువేషన్ వరకు ఆ కాన్సిక్వెన్సెస్ వెళ్ళే పరిస్థితి ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు టెర్రరిజం ఉండదు అని పాకిస్తాన్ కరెక్ట్‌గా ప్రామిస్ చేయగలిగితే ఇండస్ వాటర్ ట్రీటీ కంటిన్యూ అవుతుంది. భారత్ దానికి కూడా సుముఖంగా ఉంది. బట్ ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ రానివ్వట్లేదు వీళ్ళు. ఒకటి అది పాసిబుల్ కాదండి. పాకిస్తాన్ క్వెషన్ లేదు. పాకిస్తాన్ ఉన్న ప్రెజెంట్ కండిషన్స్‌లో హ్మ్. పాకిస్తాన్ అష్యూర్ చేయలేదు. మా సాయిల్ నుంచి టెర్రరిజం రాదని. అంటే అట్లాంటి వాటికి హ్మ్. చాలా కాంక్రీట్ యాక్షన్స్ తీసుకోవాలి. చాలా మందిని జైల్‌లో పెట్టాలి. చాలా మందిని యాక్షన్‌లు తీసుకోవాలి. చాలా మందిని చంపేయాలి. చాలా మంది టెర్రరిస్ట్‌ని చంపాలి. ఆ యాక్షన్ తీసుకునే సత్తా, స్తోమత, పొజిషన్ పాకిస్తాన్‌కి లేవు. సో, హ్మ్. వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇవ్వలేరు. నంబర్ 1. హ్మ్. హ్మ్. నంబర్ 2 ఏంటంటే, భారత్ డ్యామ్స్ కట్టే పొజిషన్‌లో ఉందా అంటే 100% ఉందండి. ఆల్రెడీ మనం దాని మీద వర్క్ స్టార్ట్ చేసాము. హ్మ్. అండ్ మనం పాజిటివ్‌గా కడతాము. మనం డ్యామ్ కట్టాక వాళ్ళు దాని మీద మిసైల్స్ వదులుతారా అంటే, అది కూడా వాళ్ళ సత్తా వాళ్ళు చూసుకున్నారు కదా! హ్మ్. పాకిస్తాన్ వదిలిన మిసైల్‌లు గాని, డ్రోన్స్ కానీ ఒక్కటి కూడా టార్గెట్‌ని హిట్ చేయలేదు. మన ఓకే. డిఫెన్స్ సిస్టమ్స్‌ని దాటి. మన డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ మేజర్ హిట్. S-400 సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన ఐరన్ డోమ్, ఇండియన్ ఐరన్ అవును. డోమ్ ఏదైతే ఉందో మేజర్ సక్సెస్ చూపించుకుంది. హ్మ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం కూర్చోకుండా ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడే మనం దాన్ని అప్‌గ్రేడ్ చేయడం కోసం S-500 కోసం వెళ్తున్నాం. రష్యాతో మాటలు నడుస్తున్నాయి ఆల్రెడీ. అవును. ఆల్రెడీ దాన్ని అంటే దానిలో కనిపించిన దాంతో మనం నేర్చుకున్నవేంటి? దానిలో ఉన్న ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఎట్లా కవర్ చేయాలని ఆల్రెడీ ఇండియా ఈస్ ఆల్రెడీ ప్లానింగ్. హ్మ్. పాకిస్తాన్, పాకిస్తాన్ ఏంటి నెక్స్ట్ ఎవరి దగ్గర అడుక్కోవాలని చూస్తుంది కానీ, అవును. నెక్స్ట్ మనం ఎట్లా అప్‌గ్రేడ్ అవ్వాలని చూడట్లేదు. మనం ఏం ప్లాన్ చేస్తున్నాం? మనం నెక్స్ట్ సిస్టమ్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ సిస్టమ్ ప్రొయాక్టివ్‌గా మనం ఎట్లా అప్‌గ్రేడ్ చేసుకోవాలి మనని? నెక్స్ట్ యుద్ధానికి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని మనం ప్లాన్ చేస్తాం. సో, డామ్స్ 100% మనం కట్టే పొజిషన్‌లో ఉన్నాం. కడతాం కూడా. ఈ అంటే మరి ప్రెజెంట్ దాని మీద గవర్నమెంట్ మిజైల్ వేసే అవకాశం ఉంటుందా? సరే S-400 మనకున్నప్పటికీ కూడా మిజైల్ వేసే ధైర్యం పాకిస్తాన్ చేసే ప్రయత్నం. అవకాశం ఉందా? లేదా? అంటే అవకాశం సర్టెన్‌లీ ఉందా అండి? ధైర్యం ఉందా? లేదా? అనేది ఇట్స్ ఎ బిగ్ డిబేట్. ఐ డోంట్ థింక్ పాకిస్తాన్‌కి అంత ధైర్యం ఉందని. పాకిస్తాన్ ఆ ధైర్యం చేసిందంటే మాత్రం ఫస్ట్ ఏంటంటే, వాళ్ళంతట వాళ్ళు యూనిలేటరల్‌గా భారతదేశం మీద యుద్ధం ప్రకటించినట్టు. నంబర్ ఓకే. 1. హ్మ్. అది ఏ ప్రపంచ దేశానికి వేరేగా మాట్లాడలేదు. హ్మ్. మహా అంటే మాట్లాడకుండా ఊరుకుంటారు కానీ, ఏ ప్రపంచ దేశం వేరేగా ట్రీట్ చేయదు అది. హ్మ్. ఒకవేళ అది చేసిందంటే దెన్ ఇట్స్ అన్ ఓపెన్ ఫీల్డ్ కదా! దాని తర్వాత ఇండియా ఎక్కడైనా కొట్టొచ్చు వాళ్ళని. ఇండియా ఓకే. ఎక్కడైనా బట్ కొట్టొచ్చు. ఏమైనా యూజ్ ఉగ్రవాదుల్ని చేసుకోవచ్చు. గూడా మళ్ళీ చాప కింద నీరులాగా ఉగ్రవాదుల్ని గూడా మోహరింప చేసి అట్లా గూడా ఇప్పుడు పెహల్గామ్ అటాక్ చేసినట్టే చేసే అవకాశం ఉంది గదా! అంటే ఒక దేశంలాగా గాకుండా చేస్తూనే ఉగ్రవాదులు. ఉంటారండి. హ్మ్. చేస్తూనే ఉంటా. అది ప్యారలెల్‌గా నడుస్తూనే ఒక డాక్టరీన్ అది ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అని చూపించుకున్నారండి వాళ్ళు. అవును. 20, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి వాళ్ళది భారత్ మీద నడిపిస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ మన స్పైన్‌లెస్‌నెస్, మన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, మన పొలిటికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో స్పైన్‌లెస్‌నెస్ వల్ల మనము దాన్ని దాన్ని ఊరికే కట్టడి చేయలేకపోయాము. 100% మనం దాన్ని రిజాల్వ్ చేయలేకపోయాము. బట్ ఏంటంటే, అది అది ఇప్పుడు మనం స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం కానీ, ఇట్ ఈస్ ఆల్రెడీ అది ఎట్లాంటిదంటే ఒక ఫైర్డ్ మిసైల్ లాంటిది వాళ్ళది ఆ డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్‌ని ఇప్పుడు ఆపలేరు. హ్మ్. అసలు ఆపే ప్రసక్తి లేదు. అది నడుస్తూనే ఉంటుంది. హ్మ్. ప్రాక్టీస్‌లో నడుస్తూనే ఉంటుంది. దానిలో ఒక ఎకోసిస్టమ్ మొత్తం తయారు చేశారు దానిలో. ఆ ఎకోసిస్టమ్ మొత్తం స్టాప్ చేయాలంటే ఒక 4, 5 ఏళ్ళు కనీసం పడుతుంది. కనీసం. ఓకే. కంప్లీట్ స్ట్రాంగ్ విల్‌తో స్టార్ట్ చేస్తే. ఆ హ్మ్. విల్లే పాకిస్తాన్‌లో లేదు. సో, అది సెపరేట్‌గా నడుస్తున్న సిస్టమ్ అది. ప్లస్ దీంతో పారలెల్‌గా ఏం చేస్తున్నారంటే, ఇండియా చేసే కాంక్రీట్ కైనెటిక్ యాక్షన్స్ కానీ, నాన్ కైనెటిక్ యాక్షన్స్‌కి కానీ, కైనెటిక్ యాక్షన్స్ అంటే మిలిటరీ డెవలప్‌మెంట్స్ కానీ, నాన్ కైనెటిక్ అంటే డ్యామ్స్ కట్టడము, సింధు జలాలు ఆపడము అట్లాంటివి. జలాలు ఆపడం కానీ, లేకపోతే మెడికల్ టూరిజం ఆపడం కానీ, పిల్గ్రిమేజ్ ఆపడం కానీ, నాన్ కైనెటిక్ యాక్షన్స్, లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ యాక్షన్స్, బిజినెస్ ఆపడం కానీ, హ్మ్. అలాంటివి చేయడము నుంచి మనం ఆగుతామని ఈ 2 ఎఫర్ట్స్ వాళ్ళు పారలెల్‌గా చేయాలని వాళ్ళ అటెంప్ట్ అండి. దట్ ఈస్ ది ఓకే. ఓవరాల్ థింగ్. అండ్ యెస్, యాంటీ ఇండియా రెటారిక్ మాట్లాడితే విరాళాలు ఇచ్చే దేశాలు చాలా ఉంటాయి కాబట్టి అది కూడా మాట్లాడతారు. సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ లోన్ వాళ్ళకొస్తుంది. వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చని. సో ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అమెరికా పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. అమెరికా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం చేస్తోంది గదా! సో ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అవుతుందా? అండ్ అమెరికా ఎలాంటి సపోర్ట్ ఇస్తది ఇట్లాంటి వాటిలలో? సో ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ ఎట్లుందంటే, ట్రంప్ ఒక పిచ్చోడిలా బిహేవ్ చేస్తున్నాడండి. హ్మ్. సో టారిఫ్స్ ఏస్తున్నాడు. ఎందుకంటే రష్యా మీద ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు. రష్యా మీద ప్రెషర్ పెట్టాలంటే మేజర్‌గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నది ఎవరు? ఇండియా, చైనా అండ్ హ్మ్. బ్రెజిల్. హ్మ్. సో, బ్రిక్స్ మీద లేకపోతే ఎస్‌సీఓ మీద ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు. అందుకే మోదీ గారు అటెళ్ళడం
అటు వెళ్ళడం జరుగుతోంది. హ్మ్. ఆల్రెడీ ఆయనకొచ్చిన ట్రంప్‌కొచ్చిన కోపం ఏంటంటే, మాతో ట్రేడ్ డీల్ సైన్ చేయకుండా యూకేకెళ్ళి ట్రేడ్ డీల్ సైన్ చేసాడు. ఈయన మిగతా వాళ్ళ హ్మ్. దేశాలతో చేస్తున్నాడు. అంటే ఆయన ఇన్‌సెక్యూరిటీ ఏంటంటే, యూఎస్ఏ మీద డిపెండెన్సీ ఇండియా తగ్గించేసుకుంటోంది. ఆ! మనం లేకపోతే కూడా వాళ్ళు బతికే తరుణం ఉంది. వాళ్ళు స్ట్రాటజిక్‌గా మూవ్ అవుతున్నారు. ఏ ఒక్క దేశం మీద డిపెండెన్స్ లేకుండా తయారవుతుంది ఇండియా. ఆత్మనిర్భర్ వైపు వెళ్తోంది ఇండియా అనే హ్మ్. ఒక భయంతోటి ఈ టారిఫ్స్ అన్ని ఇంపోజ్ చేస్తున్నాడు. అది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అనేది వాళ్ళు కూడా కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా కొంటుంది. వాళ్ళ దగ్గర ఎనర్జీ కొంటుంది. గ్యాస్ కొంటుంది యూరోపియన్ ఎనర్జీ యూనియన్. అంటే వాళ్ళు కొంటే ఒప్పు, మనం కొంటే తప్ప. సో, హ్మ్. ఆహ్, అది రీజన్ కాదు కానీ ఆ ప్రెషరైజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ ట్రంప్ యాంటీ ఇండియన్ అసిస్ట్ చేస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ పాకిస్తాన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తుంది. యూఎస్ఏ సపోర్ట్ తీసుకుందామని ట్రై చేస్తుంది. ఇలాంటి తరుణంలో చైనా ఇన్వాల్వ్ అవుతుందంటే చైనా ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే చైనా మీద కూడా ఆ టారిఫ్ బ్యాన్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి ఉంది. హ్మ్. చైనా చైనా గోడ మీద పిల్లి వాటం తీసుకొని వెయిట్ చేసి చూస్తుంది. ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ ఏముంటాయి. ఎట్లాగో చైనా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అందరికి తెలిసిందే. సో, దానిలో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ అండర్‌లైన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో, హ్మ్. ఇవి సద్దుమణిగేంత దాకా వాళ్ళు వెయిట్ చేసి చూస్తారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇప్పుడు మోడీ గారు చైనా ఎళ్తున్నారు. ఆ విజిట్ సఫలం అవ్వదు. సో, అవును. ఏమో అండి. అండ్ యాస్ ఆఫ్ నౌ చూడాలంటే ఇండియా చైనాతోటి బిజినెస్ ఆపిందంటే చైనాకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. హ్మ్. ఇండియా, చైనా బిజినెస్‌లో చైనాకి 4,000,000,000, 5,000,000,000 ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అవును. సో, ఆ ట్రేడ్ సర్ప్లస్ వాళ్ళకే లాస్ అవుతుంది. సో, అది వాళ్ళు చేయదలుచుకోరు. హ్మ్. సో, ఎందుకు గోడ మీద పిల్లి వాటం చూసి వెయిట్ చేస్తారు వాళ్ళు. చైనా విల్ ప్లే వెయిట్ అండ్ వాచ్ గేమ్ అండి. సో, ఇప్పుడు భారత్ అంటే మన మోదీ అటు వెళ్తున్నారు గాబట్టి చైనాకి. సో, పాకిస్తాన్ ఇష్యూ గూడా ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంటుందా? ఆ రకంగా చైనా నుంచి కొంత ఫోర్స్ పడే అవకాశం ఉంటుందా? లేకపోతే అమెరికా పెద్దన్న పాత్రలో భాగంగానే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతుందంటారా? యాజ్ ఆఫ్ నౌ ఇండియా, చైనా దగ్గర పాకిస్తాన్ ప్రసక్తి తెచ్చే ఛాన్స్ తక్కువండి. అంటే ఏంటంటే, హ్మ్. ట్రంప్ అన్నప్పుడే మోదీ ఏమన్నారు? కాశ్మీర్ ఇష్యూ లేకపోతే ఇండియా, పాకిస్తాన్ ఇష్యూ మేము సాల్వ్ చేసుకుంటాం. మీ అవును. ఇంటర్వెన్షన్ అక్కర్లేదని క్లియర్‌గా ట్రంప్‌కి చెప్పారాయన. హ్మ్. అండ్ అది ట్రంపే అన్నాడు. నేను హెల్ప్ చేస్తానంటే ఆయన నేను చేసుకుంటానన్నాడు. ఆయన చాలా కేపబుల్‌గా చేసుకుంటాడు కూడా అని చెప్పి అన్నాడు ట్రంపే. హ్మ్. ఇప్పుడు వెళ్లి జీ జిన్‌పింగ్ దగ్గరెళ్లి పాకిస్తాన్ గురించి మాట్లాడితే మోదీ పొజిషన్ వీక్ అయిపోతుంది ఓకే. స్ట్రాటజిక్‌గా. ఆయన హ్మ్. ఆ పని చేయడండి. మన ఇండియా పొజిషన్ స్ట్రాంగ్ ఎట్లా చేయాలని చూస్తాడు గానీ, పాకిస్తాన్ ప్రస్తావన తీసుకురావడానికి మాత్రం ఆయన చూడడని నా ఒపీనియన్. గివెన్ ఆయన హిస్టరీ చూసి ఆయన ఆయన యాస్ ఎ స్ట్రెంగ్త్ యాస్ ఎ లీడర్ చూస్తే ఆయన ఓకే. ఇండియా పొజిషన్ స్ట్రాంగ్ చేయడానికి ఏ తరుణంలోనూ మీరు ఏ మాటలోనో పాకిస్తాన్‌ని తీసుకొచ్చారంటే ఇండియా వీక్ అయిపోతుంది. హ్మ్. మనం నిజంగా భయపడ్డాము. పాకిస్తాన్ ఈ అరుపులతోటి, పాకిస్తాన్ బెదిరింపులతోటి మనం భయపడ్డామని ఒకవేళ మోదీ తీసుకొచ్చారంటే, అచ్చా! నువ్వు చైనాకి రానివాడివి. పాకిస్తాన్ బెదిరింపులతో భయపడి మా దగ్గరికొచ్చి పాకిస్తాన్ గురించి చెప్తున్నావు అంటే నువ్వు భయపడ్డావనే కదా! అని ఒక పొజిషన్ అవును. వస్తుందండి. సో, హ్మ్. ఐయామ్ వెరీ ష్యూర్ మోదీ గారు అక్కడ చైనా విజిట్‌లో షీ జిన్‌పింగ్ తోటి గాని, వాళ్ళ వాళ్ళ ఎవరి వీఐపీస్‌తోని కానీ, వాళ్ళ మినిస్టర్స్‌తో కానీ, పొలిట్ బ్యూరో వాళ్ళతో గాని పాకిస్తాన్ ప్రసక్తి తీసుకురారు. ఆయన ఇండియా, చైనా రిలేషన్స్, ఇండియా, చైనా ట్రేడ్ టైస్, ఇండియా, చైనా డిస్ప్యూట్స్ గురించి మాట్లాడి తిరిగొస్తారని నా ఉద్దేశం అండి. ఓకే. ఫైనల్‌గా సార్ పరమ్ గారు అంటే నిజంగా పాకిస్తాన్ చాప కింద నీరులాగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రయత్నము ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత కదలికలున్నాయన్నట్లుగా. కరెక్ట్ అండి. సో, కరెక్ట్ అది అండి. అది ఏమిటి? అండ్ రెండోది నిజంగానే ఏదో ఒక రీతిలో మీరన్నట్లుగా కన్వెన్షనల్ ఆర్ అన్‌కన్వెన్షనల్ యుద్ధం ప్రకటించే అవకాశం పాకిస్తాన్‌కి ఎంత ఉంది? కన్వెన్షనల్ యుద్ధం చేసే దమ్ము పాకిస్తాన్‌కి లేదండి. ఆల్రెడీ చూసేసుకున్నారు సత్తా. హ్మ్. ఆప్ సింధూర్‌లో ఆ 7, 8 రోజులు జరిగిన కాన్ఫ్లిక్ట్, 10 రోజుల మేలో జరిగిన కాన్ఫ్లిక్ట్‌లో అద్దంలో మన మొహం మనం చూసుకున్నట్టు క్లియర్‌గా మనం పాకిస్తాన్‌కి వాళ్ళ మొహం వాళ్ళకి చూపించాం. మీరెక్కడున్నారు, మేమెక్కడున్నాం అన్నదాన్ని చూపించాం. సో, హ్మ్. ఆహ్, ఎటువంటి పొంతన లేదు. వాళ్ళ కేపబిలిటీకి, మన కేపబిలిటీకి అది పాకిస్తాన్‌కి బాగా తెలుసు. కన్వెన్షనల్ ఎంగేజ్‌మెంట్ పాకిస్తాన్ ఆహ్, స్టార్ట్ చేసేదనే ఛాన్సెస్ మీరు ఆహ్ 1% కూడా లేదండి. 100కి 1% కూడా లేదు నన్నడిగితే. చెయ్యదు కూడా పాకిస్తాన్ అలాంటి తప్పిదం చెయ్యదు ఇలాంటి టైంలో. నంబర్ 1. నంబర్ 2, చాప కింద నీరులా నడుస్తున్న పాలిసీ మంచిగా నడుస్తున్నప్పుడు వేరే ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళకొచ్చే ఫండ్స్ ఎక్కడ ఆగలేదు. హ్మ్. వాళ్ళకొచ్చే ఫండ్స్ అన్ని వాళ్ళు దానిలో టెర్రరిజం అనే పాలిసీకి ఫండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పాలిసీ ఆపి యుద్ధం ఎందుకు ప్రకటిస్తారు? హ్మ్. ఏమవుతుందో తెలియని ఆప్షన్ ఎందుకు తీసుకుంటారు? సో, వాళ్ళు తీసుకోరండి. యుద్ధం అనే ఆప్షన్ తీసుకోరు గానీ, హ్మ్. పెద్ద పెద్ద టెర్రరిస్ట్ అటాక్స్ దే కెన్ ప్లాన్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు. హ్మ్. వాళ్ళు ఏదో ఒకటి మన మీద చేయొచ్చు. మన దేశంలోనే నెగెటివ్ డెమోక్రసీని చంపేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు. హ్మ్. ఓటర్ రోల్స్ ఓట్ చోరీ చేస్తున్నారు. ఓట్ చోరీ ఇవన్నీ నడుస్తోంది. మీరు ఓట్ చోరీ అని గొడవ ఎందుకు రాహుల్ గాంధీ చేస్తున్నాడు? ఓట్ హ్మ్. చోరీ ఓట్ చోరీ పాలిసీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు చూసారంటే ఓట్ చోరీ బంగ్లాదేశ్‌లో అయింది. అవును. బంగ్లాదేశ్‌లో తీసి పడేశారు.
ఇమ్రాన్ ఓకే. ఖాన్ ఫస్ట్ అయింది. ఇమ్రాన్ ఖాన్ తీసి పడేసారు. ఓట్ చోరీ అని. దాని తర్వాత హ్మ్. షేక్ హసీనా అదయింది. ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేశారు. హ్మ్. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ కామన్ స్ట్రాటజీ కదండీ. అవునవునవును. కామన్ స్ట్రాటజీ చేసి ఇండియాలో కూడా అవుతుంది. ఇండియాలో కూడా మోడీని లాగేయొచ్చని ఒక ట్రై చేస్తున్నారు. హ్మ్. సో ఓట్ చోరీ అని ఒకటి కామన్ సక్సెస్ వేరే కంట్రీస్‌లో ఒక సక్సెస్‌ఫుల్ అయిన స్ట్రాటజీ ఇక్కడ యూజ్ చేస్తారు. అట్లాంటి వాటిల్ని ఫండ్ చేయడము, తర్వాత ఈ టెర్రరిజం అనే పాలిసీని ఫండ్ చేయడం చేస్తారు కానీ, హ్మ్. మిగతావి అగ్రెసివ్ పాలిసీలు తీసుకోరండి. ఎందుకంటే కైనెటిక్ యాక్షన్ అయిందంటే తాడో పేడో తేలిపోతుంది. హ్మ్. అండ్ తాడు తాడంటే పేడే ఇంక అటువైపు పాకిస్తాన్‌కి ఓటమే దానిలో క్వెషన్ లేదు. సరే హ్మ్. మనకి నష్టాలవుతాయి, వాళ్ళకి నష్టాలవుతాయి కానీ, దానిలో పాకిస్తాన్ క్లియర్‌గా తెలిసిందంటే ఓటమే అని తెలుసు. టెర్రరిజం అనే పాలిసీలో ఏంటంటే, మాకు డినైబిలిటీ ఉంది. మేము హ్మ్. చేయట్లేదు మాది కాదు, మాకు తెలీదంటారు. సో, అది ఆ డినైబిలిటీ వాళ్ళు ఎప్పటికైనా చేయొచ్చు. సో, అదే పాలిసీ వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. ఓకే. బట్, యెస్ ఇంకొక మాట చెప్పాలంటే చాలా ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు పెద్ద టెర్రరిస్ట్ అటాక్ ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేద్దామని చేస్తున్నారని. దాంతో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ అటెన్షన్. ఎందుకంటే దాని తర్వాత ఇండియా ఏం చేస్తుంది అనేది కూడా చూస్తారు కదా! టెర్రరిస్ట్ హ్మ్. అటాక్ అయిందంటే ఆటోమేటిక్‌గా పాకిస్తాన్ చేసినట్టే. పాకిస్తాన్ ఆల్రెడీ మోదీ గారు అన్నారు. ఇంకో అటాక్ అయిందంటే మేమేం చేస్తాం మా చేతుల్లోనే ఉంటుంది. ఎవరి మాట వినమన్నారు. హ్మ్. అలాంటప్పుడు ఇండియా పొజిషన్ వీక్ అవుతుంది కదా! మేము అవును. జయించలేదు. ఏం ప్రూఫ్ ఉంది? ఏం ప్రూఫ్ ఉంది? ఎక్కడ ప్రూఫ్ ఉంది? ఇండియా ఎక్కడ ఆగిందనల. సింధూర్‌లో కూడా అదే అన్నారు కదా! హ్మ్. 15 రోజుల్లో ఎక్కడ ఆగారు వాళ్ళు? ఆగలేదు. మేమే చేసేసామని డిసైడ్ అయిపోయి వచ్చారు అటాక్ చేశారు. హ్మ్. దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇదని వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఆ టైంలో. హ్మ్. సో, అదే స్టాండ్ ఇప్పుడు కూడా తీసుకుంటారు. మాకు తెలీదు ఎవరొచ్చారు. మా దేశం నుంచి వచ్చారంటే మేము జయించినట్టా అంటారు. అవును. సో, దట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ ఐ ఫోర్‌సీ అండి. అంటే మనం అప్రమత్తంగా ఉంటే వచ్చే టెర్రరిస్ట్ అటాక్స్‌ని ఆపుకోవచ్చు. లేకపోతే మళ్ళీ పహల్గామ్ లాంటిది మళ్ళీ ఎట్లాంటి ఒకటయిందంటే మనకి అది ఎవరికీ మంచిది కాదది. సో, మనం అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం భావించొచ్చా సార్? ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ 15థ్ ఉండడం, తర్వాత హ్మ్. మనకు రకరకాల పండుగలు గాని, జనరల్‌గా గూడా మనం అలర్ట్‌గా ఉన్నట్టు భావించొచ్చా? ఇలాంటప్పుడు రెడ్ అలర్ట్సే ఉంటాయండి. హైట్ అండ్ స్టేట్ ఆఫ్ విజిల్ ఉంటుంది మనకి. ఓకే. సో, ఓకే. ఇట్లాంటప్పుడు వాళ్ళు ఎటువంటి యాక్షన్ చేయడం అనేది రియల్లీ చాలా సివియర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితేనే గాని అవ్వదండి. అండ్ ఇట్లాంటి టైంలో జనరల్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవన్నీ ఓవర్ టైమ్స్ చేస్తుంటాయి. సో, ఇట్లాంటప్పుడు చేయడం కష్టం గానీ, లాక్స్ పీరియడ్ ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉంటుందో దానిలో ఇవన్నీ చేయడానికి ట్రై చేయడం చాలా నేచురల్, చాలా సహజమండి. సో, హ్మ్. వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. అన్నీ అంటే మీరు ఒక టెర్రరిస్ట్ అటాక్ అయింది అంటే దాని వెనకాల పాపం మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్‌ని చాలా క్లియర్‌గా బ్లేమ్ చేస్తాం. ఈవెన్ పెహల్గామ్ వాస్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డౌట్ లేదు దానిలో కానీ, ఎవరు తప్పనేది అది వేరే విషయం కానీ, అలాంటి పెహల్గామ్‌లు ఎన్ని ఆపితే అదొక్కటి దాటి వచ్చిందనేది మనం ఆలోచించాలండి. హ్మ్. చాలా అటాక్స్ అయ్యుంటాయి. మనం డాక్యుమెంట్ చేయలేము. అది అడ్వర్టైజ్ చేయలేము. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఆపాము, ఈ టెర్రరిస్ట్ అటాక్ ఆపామని. అలా హ్మ్. డాక్యుమెంట్ చేసుకుంటూ పోతే చాలా కష్టమైపోతుంది. సో, అది మనం డాక్యుమెంట్ చేయలేం. కానీ ఒక సక్సెస్‌ఫుల్ టెర్రరిస్ట్ అటాక్ అవ్వడం వెనకాల 100, 150 టెర్రరిస్ట్ అటాక్‌లు మనం ఆల్రెడీ ఆపుంటాం. అలాంటిది ఓకే. ఇట్లా ఇప్పుడు కూడా యాక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి. హ్మ్. సో, మీరన్నట్టు ఈ రెడ్ అలర్ట్ సిట్యుయేషన్స్ మనం ఉన్నాయని టెన్షన్ పడాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ ఏం సిట్యుయేషన్‌ని? అవసరం లేదు. ఇది ఆ! ఇట్స్ ఎ నార్మల్ ప్రోటోకాల్ అండి. ఇట్స్ ఎ నార్మల్ నేషనల్ ప్రోటోకాల్. ఎప్పుడైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చినా గాని, లేపోతే ఒక పెద్ద ఫెస్టివల్ దీపావళి లాంటిదొచ్చినా గాని, లేపోతే ఆగస్ట్ 15థ్ కానీ, అక్టోబర్ 2 గాని, జనవరి 26థ్ కానీ, ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనము రెడ్ అలర్ట్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతాయి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అండ్ నార్మల్ అలర్ట్. నార్మల్ ఓకే. అలర్ట్ ఈస్ ఎ నార్మల్ సిట్యుయేషన్. ఇప్పుడు మనము 13 ఆగస్ట్ మీద ఉన్నాం కాబట్టి రెడ్ అలర్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాము. హ్మ్. 10 ఆగస్ట్ దాకా మనం ఏమిటంటే ఆరెంజ్ అలర్ట్‌లో ఉంటాము. ఒక వారం ముందర దాకా ఆరెంజ్ అలర్ట్ దాని తర్వాత రెడ్ అలర్ట్‌లోకి వెళ్ళిపోతాం. ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రోటోకాల్ వి స్విచ్ టు. డిఫెన్స్ ఏజెన్సీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ స్విచ్ అవుతాయి. అట్లాగే మేము ఇంటర్నేషనల్ బోర్డర్ మీద లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఆర్మ్ ఫోర్సెస్ కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతాయి. రెడ్ అలర్ట్ అనేవి. ఆ టైంలో డిఫరెంట్ డ్రిల్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. పాటించడం అనేది నార్మల్. ఇట్స్ ఇట్స్ అది మాకు చెప్పాలంటే మా ట్రైనింగ్‌లో అవన్నీ చేసేవే ఫోర్సెస్. సో, సో, అది పెద్ద మనం పరమ్ చేంజ్ గారు అంటే చేయాల్సింది ఏం లేదు. వాస్తవానికి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఇటు ఫ్రీజ్ అవ్వడం, దానివల్ల అటు పాకిస్తాన్‌లో ప్రజలకు గూడా నీరు లేకుండా పోతుంది అనేది నడుస్తోంది. స్టార్వేషన్ వస్తుంది అని. మరి కరెక్ట్. అటువంటప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఎవరికి వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తే సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ పాకిస్తాన్ మారడమే అండి. అంతకన్నా ఏముంది? హ్మ్. పాకిస్తాన్ మారేందాకా సో, మన మారడం దేశం తీసుకున్న మానేసి స్టాండ్ యుద్ధాన్ని కరెక్ట్‌గా. ప్రేరేపిస్తోంది గదా! యుద్ధం ఎక్కడి దాకా చేస్తుందనేది చూడాలి కదండీ మనం. ఎంత దాకా చేసి అది ఈ నీళ్లు ఆపొద్దనే కదా వాళ్ళు ఇవన్నీ మాట్లాడేది. మీరు డ్యామ్ కట్టారంటే ఆ నీళ్లు కష్టపడి డ్యామ్ కట్టారంటే 2 నిమిషాల్లో మేము 10 మిసైల్‌లు కొట్టి పడేస్తామంటున్నారు. ఎందుకంటున్నారు? భయపడి కొంచెం డిలే చేస్తే ఆపినట్టే కదా! అని వాళ్ళ వాళ్ళ ఒక ఉద్దేశము. బట్ ఓకే. మోడీ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ విల్ లీడర్ అండి. ఆయన ఒకసారి అనుకున్నాడంటే ఆయన చేసి తీరుతాడు. ఇంప్లిమెంట్ చేసి తీరుతాడు ఆయన. సో, ఐ డోంట్ థింక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్. ద ఓన్లీ వే ఫార్వర్డ్ ఈస్
పాకిస్తాన్‌కి ఈ సింధు జలాలు కావాలి అంటే టాంజిబుల్ స్టెప్స్ చూపించాలి. ఇదిగోండి మేము ఈ యాక్షన్స్ చేస్తున్నాము ఆపడానికి. ఫ్యూచర్‌లో కూడా మేము మీతో వర్క్ చేస్తాము. మీతో కోఆపరేట్ చేస్తామని క్లియర్‌గా చెప్పాలి. ఆ క్లియర్‌గా చెప్పాలంటే ఏంటి? కనీసం దావూద్ ఇబ్రాహిం లేపోతే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది హుహు. చేస్తే వాళ్ళు కాంక్రీట్ స్టెప్స్ తీసుకుంటున్నారని చూపించుకోవడం అవుతుంది. అవును. బట్ అది వాళ్ళు చేస్తారా? లేదా? అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ క్వెషన్ అండ్ డిఫరెంట్ డిబేట్ అండి. నా ఉద్దేశంలో చెయ్యరు వాళ్ళది. రైట్. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద నమస్కారం అండి. డీప్ ఇన్సైట్. సో, అదే అండి పరిస్థితి. మొత్తానికి ఆహ్, పాక్‌లో అటు ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అక్కడి ప్రజలు అని బాధపడి సమస్యకు సొల్యూషన్ తీసుకునే బదులు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ భారత్‌పై యుద్ధమే చేస్తాము. నీళ్లు బారే బదులు భారతీయుల రక్తం బారుతుంది అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అంటే యుద్ధానికే ప్రిపేర్ అవుతున్నాము మేము అని పాక్ చెప్తున్నప్పటికీ, అటు భుట్టో లాంటి వాళ్ళు, బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ, భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తుంది ఎక్కడ తొందరపడకుండా. బట్ ఎక్కడ అలర్ట్‌గా ఉంటోంది. ఎటువంటి వ్యాఖ్యలైనా, ఎటువంటి కదలికలైనా కూడా భారత్ గమనిస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో కావాలంటే మళ్ళీ బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అంతేగాని ఎక్కడ మన నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసే పరిస్థితి అయితే భారత్‌కి ఉండదు. మీరు కూడా ఈ విషయంలో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.